నా దేవుని నామములో మీ అందరూ స్థిరపడుదురుగాక. ఆమేన్. చదువులేను నాకు దేవుడు చదవడానికి దేవుడు కృప చూపాడు. మీరు చూసుకోవచ్చు, నేను ఎక్కడ చదవలేదు. అయితే కీర్తనల గ్రంథము 6వ అధ్యాయము నేను చదువుతున్నాను. ఇక్కడ 10 వచనములు ఉన్నాయి. ఇందులో ఏమైనా తప్పులు ఉన్నట్లయితే మీరు దీన్ని గమనించి నాకు కామెంట్ రూపంలో యూట్యూబ్లో కామెంట్ పెట్టవచ్చు. తెలుగులో పెట్టండి, ఇంగ్లీష్ నాకు తెలియదు, తెలుగు మాత్రమే నేను నేర్చుకున్నాను. 6వ అధ్యాయం నుండి కీర్తనల గ్రంథం 6వ అధ్యాయం. యెహోవా నీ కోపము చేత నన్ను గద్దింపకము, నీ ఉగ్రతతో నన్ను శిక్షింపకము. యెహోవా నేను కృషించి ఉన్నాను, నన్ను కరుణించుము. యెహోవా నా ఎముకలు అదురుచున్నవి, నన్ను బాగు చేయుము. నా ప్రాణము బహుగా అదురుచున్నది. యెహోవా నీవు ఎంతవరకు కరుణింపకయుందువు? యెహోవా తిరిగి రమ్ము, నన్ను విడిపింపుము. నీ కృపను బట్టి నన్ను రక్షించుము. మరణకారమైన వారికి నిన్ను గూర్చిన జ్ఞాపకము లేదు. పాతాళములో ఎవరు నీకు కృతజ్ఞతాస్తులు చెల్లించెదరు? నేను ములుగుచు అలసియున్నాను, ప్రతి రాత్రియు కన్నీళ్లు విడుచుచు నా ఎముకలు నా పరుపు తేలజేయుచున్నాను. నా కన్నీళ్ళ చేత నా పడక కొట్టుకునే పోవుచున్నది. విచారము చేత నా కన్నులు గుంటలు పడుచున్నవి. నాకు బాధ కలిగించి వారి చేత అవి చీకియున్నవి. ఇక్కడ వరకు కూడా తన బాధలు చెప్పుతూ దేవుణ్ణి బ్రతిమాలుకుంటున్నాడు. 8వ వచనం వరకు దేవుడు ఎటువంటి కార్యములు చేస్తాడు, తన ప్రార్థన ఆలకించాడని చెప్తున్నాడు. 8వ వచనం గురించి కూడా చదువుతున్నా. యెహోవా నా రోదన ధ్వని వినియున్నాడు. పాపము చేయువారులారా మీరందరూ నా యొద్ద నుండి తొలగిపోవుడి. యెహోవా నా వినపము ఆలకించి ఉన్నాడు. యెహోవా నా ప్రార్థన అంగీకరించును. నా శత్రువులందరూ సిగ్గుపడి బహుగా అదురుచున్నారు. వారు అకస్మాత్తుగా సిగ్గుపడి వెనకకు మల్లెదరు. ఈ యొక్క 6వ అధ్యాయం వివరణ అండి ఇది. ఇంకా చెప్పాలంటే చాలా వివరణ ఉంది, టైం సరిపోదు. అయితే నేను సాధారణంగా చిన్నప్పటి నుంచి కూడా ఎదుటి వాళ్ళని నేను ఆశించాలని కానీ నేను ఎప్పుడూ అనుకోలేదు. ఏదైనా సమస్య ఉన్నప్పుడు దేవునికి మొరపెట్టడం, ఏదైనా దేవుడి దగ్గర నుండి తెచ్చుకోవాలి అని దేవుడి ప్యానాన్ని పడి వేడడం తప్ప మరేమీ నాకు తెలియదు. అయినప్పటికీ కూడా ఎప్పుడు నా వస్త్రము నాదే, నా తిండి నాదే, నా వాటితోనే నేను అనుభవిస్తూ ఉంటాను. అయినప్పటికీ కూడా కొంత విధంగా నన్ను బాధపరచడం జరిగింది. ఏంటి పరిస్థితి ఇలా ఉంది అని చెప్పి నేను చాలా బాధ కలిగాను. నేనేమి మాటతో కానీ చూపుతో కానీ నా ప్రవక్తతో కానీ నేను కొట్టలేదు, తిట్టలేదు, ఏమీ అనలేదు. నాకు కానీ ఏంటి పరిస్థితి అని నేను బాధపడడం వచ్చినప్పుడు అకస్మాత్తుగా సిగ్గుపడి వెనకకు మళ్ళుతారండి. వారికి అడ్డుకట్ట వేశాడు, నాకు దారి వదిలేడు. దేవుడు మహా గొప్పవాడు. కొన్ని దారులు వదలడానికి అవకాశం ఉండదు. ఎందుకంటే నీ భార్య కానీ, నీ భర్త కానీ, నీ బిడ్డల వివాహం కాకముందు కానీ వాళ్ళు శత్రువులుగా నీకు ఉన్నప్పుడు అది అనుభవించటకి తప్పదు. కానీ దేవుడు నీకు రిలీఫ్ ఇచ్చి మార్గము సరళము చేస్తాడు. కానీ కూని వదలడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఇక్కడ అకస్మాత్తుగా సిగ్గుపడి వెనకకు మళ్ళెదరు. ఎందుకంటే అలా అకస్మాత్తుగానే దేవుడు నా శత్రువుని వెనక్కి మళ్ళేలాగా దేవుడు కృప చూపాడు. అది దేవునికి వందనాలు. మీకు కూడా శత్రువులు కానీ ఎవరైనా మీకు ఉన్నట్లయితే మరి ఈ దేవుడు వారిని దూరం చేసి మీకు రిలీఫ్ ఇస్తాడు. మరి ఒకవేళ మీకు వ్యతిరేకమైనటువంటి నీ భర్త కానీ, నీ భార్య కానీ, నీ బిడ్డలు కానీ ఉన్నప్పుడు అది భరించక తప్పదు. భరించినప్పుడే వాగ్దానము మనము నెరవేర్చిన వారమై ఉంటాము. దేవుడు మనకి సురక్షితని, ఆలోచన, జ్ఞానమును ఇస్తాడు. పరిశుద్ధుడైన తండ్రి నీకు వందనాలు, దయగల రాజ్యానికి వందనాలు. బాధింపబడిన వారిని, కష్టంలో ఉన్న వారిని మీరు విడిపించి సహాయమును చేయండి. వారికి ఏదైతే అవసరమై ఉన్నదో నా వీడియో చూసిన ప్రతి ఒక్కరికి కూడా మీ యొక్క ప్రేమ, దయని మీరు ఇస్తారని, అలాగే శత్రువులని దూరం వచ్చేసి వారితో ఉండుట మీ యొక్క ప్రేమను దయచేయమని యేసు నామములో అడుగుచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్.